హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా డేస్కి అయితే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసి అయితే నేను 2 days షూట్ చేశాను అనమాట. అసలు లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడం కుదరడం లేదు. అండ్ ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే ఇంకా నేను మార్నింగ్ నుండి ఏమేమి వర్క్స్ చేసుకున్నాను, నా బ్రేక్ఫాస్ట్ ఏంటిది అనేది షేర్ చేస్తాను. అండ్ కొన్ని కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. సో వీడియోని అయితే స్కిప్ చేయకండి. రెగ్యులర్గా ఫాలో అయ్యే ఫ్రెండ్స్ అయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. న్యూగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారో వాళ్ళు మన ఛానల్ కింద లింక్ అయితే పెట్టండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను 100%. అండ్ ఇంకా మార్నింగ్ లేవగానే ఫ్లోర్ అంతా కూడా క్లీన్ చేసేసాను. మార్నింగ్ ఫ్లోర్ అంతా కూడా క్లీన్ చేసేసి వర్క్స్ చేసేసుకొని స్నానం పూజ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడు నా బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను రాగి జావా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే రాగి జావా తాగడం వల్ల చాలా మన ఆడవాళ్ళకైతే బాగా బెనిఫిట్ ఉంటుంది. సో చాలామంది అనుకుంటారు లైట్ మంచిగా రాదు అట్లా ఇట్లా అని. కాకపోతే మన గర్ల్స్కి చాలా ఇంపార్టెంట్ అనమాట రాగి జావా. బోన్స్ అంటే మనకి బ్యాక్ పెయిన్ రాకుండా, అలాగే కాళ్ళ నొప్పులు అట్లా రాకుండా హెల్ప్ అవుతుంది. రోజు కాకుండా ఖచ్చితంగా వీక్లీ వన్స్ అయితే తాగడానికి అయితే ట్రై చేయండి అనమాట. ఇంకా నేనైతే ఇంకా తాగేసిన తర్వాత నేను ఒక షార్ట్ వీడియో షూట్ చేస్తున్నాను. అలాగే లాంగ్ వీడియోలో కూడా అవుతుంది అని చెప్పేసి మీతో కూడా షేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ కుకింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని వర్క్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇక్కడ నేను ఈరోజు అంటే ఎగ్తోని బోండాస్ చేస్తున్నాను అనమాట. ఎగ్ బజ్జీ లాగా చాలా బాగుంటుంది అనమాట. ఎప్పుడు నార్మల్గా ఎగ్ బాయిల్ చేసుకొని తినడం కానీ, నార్మల్గా మనం పిండి బజ్జీలు అట్లా వేసుకుంటాం కదా, సో అట్లా కాకుండా ఎగ్ బజ్జీ చేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇట్లా సింప్లీగా ఎట్లా చేసుకోవాలనేది చూపిస్తా. అండ్ మన లాంగ్ వీడియోస్ ఫాలో అయ్యే ఫ్రెండ్స్కి కూడా హెల్ప్ అవ్వాలి కదా. అండ్ షార్ట్ వీడియో ఫాలో అయ్యే ఫ్రెండ్స్కి అయితే ఆల్మోస్ట్ రెగ్యులర్గా వస్తాయి కాబట్టి చూస్తారు. ఎవరైతే లాంగ్ వీడియోస్ చూస్తున్నారో అండ్ షార్ట్ వీడియోని కూడా సపోర్ట్ చేయండి అని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. అలాగే ఈరోజు ఎగ్ బజ్జీ నేను ఎట్లా చేసినాను అయితే షేర్ చేస్తా. నేనైతే 2 eggs చేశాను అనమాట. అంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మీరు ఎక్కువ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే నేను 2 eggs అయితే మంచిగా ఉడకబెట్టేసుకొని సన్న సన్న పీసెస్ లాగా, అంటే మనం బజ్జీ అంటే మరీ సన్నగా కట్ చేసుకోవద్దు, కొంచెం లావు ఉంటే సరిపోతుంది. మనం అలాగే ఇంకా బజ్జీ పిండి లాగా మనం ఇంకా తడిపేసుకోవాలన్నమాట. అంటే శనగపిండి, అలాగే ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, కొంచెం తినే సోడా కూడా వేసి కొన్ని వాటర్ వేసేసుకొని మనం నార్మల్ బజ్జీ పిండి ఎట్లా కలుపుకుంటామో అట్లనే కలిపేసుకోవాలి. తర్వాత మనం ఇంకా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను కదా, ఆ బజ్జీ లాగా ఇంకా డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని బజ్జీ లాగా వేసుకోవాలి. ఎప్పుడు పిండి బజ్జీలు కాకపోతే అంటే టమాటా బజ్జీ, ఆనియన్ బజ్జీ ఇట్లా చేసుకుంటూ ఉంటాం కదా సమ్ టైమ్స్. అప్పుడప్పుడు దీనికి ఎగ్స్తో ట్రై చేయకూడదా అని చెప్పి నేనైతే ట్రై చేశాను. నేను చేసేది సెకండ్ టైం అనమాట. ఫస్ట్ టైం కొంచెం సెట్ అవ్వలేదు, అంటే సెట్ అయ్యింది. అంటే మనం ఎప్పుడు రోజు తినం కదా, అప్పుడప్పుడు తింటాం కాబట్టి ఓకే చేసుకోవచ్చు అప్పుడప్పుడు అనిపించింది. ఎప్పుడైనా స్నాక్స్ లాగా వేడి ఏదైనా అంటే వర్షం పడినప్పుడు కానీ ఏదైనా తినాలి వేడిగా అనిపించినప్పుడు ఇట్లా ఎగ్ బజ్జీ ట్రై చేయండి. నిజంగా చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు ఫ్లాప్ అవుతుందేమో రాదేమో అనుకున్నాను. కాకపోతే సెకండ్ టైంకి చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఇంకెప్పుడైనా నాకు అంటే డే సెట్ అవుతే ఖచ్చితంగా చేసుకొని తింటాను. చాలా బాగా అనిపించింది. అండ్ ఫైనల్గా అయితే కాజులు కానివ్వండి, మనకి కాజులు అట్లా ఇష్టం ఉంటుంది కదా, సో కాజులు కరివేపాకు మంచిగా వేయించి పైన నుండి ఇట్లా వేసుకొని ఒక బుక్క అది ఒక బుక్ ఇది తింటే చాలా బాగుంటుంది అనిపించింది, మంచిగా అనిపించింది అనమాట. అండ్ ఇంకా నేను ఆఫ్టర్నూన్ టైంలో చేసిన అనమాట స్నాక్స్ టైపు. పిల్లలు కూడా హ్యాపీగా తినేసారు, వాళ్ళకు కూడా ఇష్టం కదా. అండ్ తర్వాత తెలంగాణ స్పెషల్ టమాటా రసం ఎట్లా చేసుకోవాలనేది ఆల్రెడీ నేను షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. తర్వాత మీకు చూపిస్తున్నాను అనమాట, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాంలే అని చెప్పేసి. ఇంకా నైట్ చేశాను అనమాట. ఇది ఇంకా అంటే డిన్నర్లోకి చేసిన. ఎలా చేశానో చూపిస్తా. ఒక 5 to 6 అట్లా టమాటాలు తీసుకొని మంచిగా ఒక 5 to 10 minutes అట్లా మంచిగా ఉడకబెట్టిన తర్వాత ఇంకా దాన్ని మిక్సీలో అంటే గ్రైండర్లో వేసేసుకొని ఇంకా నేను మిక్సీ పట్టేసుకున్నాను. తర్వాత తాలింపు అంటే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. అంటే టమాటా పులుసు కాబట్టి కొంచెం పుల్లగా వస్తేనే బాగుంటుంది కదా, అందుకని కొంచెం నేను పుల్లగా వస్తే బాగుంటుంది అని చెప్పేసి చింతపండు వేసుకున్నాను. అలా వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకో
గంజి పెట్టుకొని అందులో వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు టేస్ట్కి సరిపడంతా కూడా వేసుకొని కొంచెం కసూరి మేతి కూడా వేసుకొని ఇంకా టమాటో సూప్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్నది టమాటో సూప్ ఉంటుంది కదా, సో అది కొంచెం కూడా యాడ్ చేసేసుకొని వాటర్ కూడా పోసుకొని ఒక 10 మినిట్స్ మంచిగా మరిగించుకోవాలి. అంటే మంచి చాలాసేపు ఉడకబెట్టుకుంటేనే టమాటా రసం అనేది చాలా టేస్ట్గా వస్తుంది అనమాట. చాలామంది కొద్దిసేపు ఉడకబెట్టుకొని ఆఫ్ చేసుకుంటారు. సో అట్లా చేస్తే మనకి అంత టేస్ట్ అనేది రాదనమాట, చాలా బాగుంటుంది. తర్వాత ఇంకా వేడి వేడి అన్నంలోకి అయితే చాలా అంటే సూపర్ టేస్ట్ అన్నమాట, చాలా బాగుంది. ఇంకా డిన్నర్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఇది నెక్స్ట్ డే అనమాట, ఆవకాయ పెడుతున్నాను. సో స్పెషల్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మన తెలంగాణలో మనమైతే సమ్మర్ వచ్చిందంటే ఇంకా ఆవకాయ అయితే ప్రిపేర్ చేసుకుంటాం కదా. సో ఇంకా ఆవకాయకి అంటే పచ్చడికి ఇంకా కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకున్నాం. ఆల్రెడీ మేము కొట్టి తీసుకొచ్చిన మామిడికాయ ముక్కలు తీసుకొచ్చినాం అన్నమాట, కొట్టి ఉన్నాయి. అండ్ తర్వాత ఇక్కడ ఇంకా కలిపేస్తున్నాం అన్నమాట. అందులో ఇంకా ఎక్కువ అంటే ఉప్పు కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా, ఉప్పు కారము అలాగే మనకి మెంతుల పొడి, ఆవ పొడి, వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా వేసి కలిపేసి ఒక 2 days పాటు పక్కన పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఉప్పు కారము ఆ అప్పుకు అనేది పట్టుకుంటుంది. కొందరేమో అప్పుడే ఆయిల్ వేసేసి కలిపేస్తారు, మేమైతే అట్లా చేయమన్నమాట. ఇట్లా మంచిగా మెంతుల పొడి, ఆవ పొడి అలాగే వెల్లుల్లిపాయలు చాలా అంటే చాలా ఒక 10 వరకు అట్లా తీసుకుంటాం అన్నమాట. అట్లా వేసుకుంటాం, చాలా ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ ఒక 2 days తర్వాత ఆవ నూనె అంటే కొన్ని ఆవాలు, బాగా ఆయిల్ అలాగే మళ్ళీ వెల్లుల్లిపాయం పెద్ద ముద్ద వేసుకొని అందులో కొంచెం మెంతుల పొడి కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకొని డబ్బాలల్లో ప్యాక్ చేసుకుంటాం అనమాట. మేమైతే ఆవకాయ పచ్చడి ఇట్లా పెట్టుకుంటాము, చాలామంది చాలా రకాలుగా పెట్టుకుంటారు, అంటే ఎవరికి వచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటారు కదా. సో అట్లా అదో టైప్ మేము కూడా ఇట్లా పెట్టుకుంటామని చూపిస్తున్నాను. అండ్ మీరు ఎట్లా పెట్టుకుంటారు అనేది కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఒక్కరొకలా పెట్టుకోరనమాట. నేనైతే ఒక 1 kg అంటే 1 kg మనం కాయలు తీసుకున్నా కానీ 1.5 kg వరకు అట్లా మనకి ఎక్కువ వస్తుంది అన్నమాట. అంటే ఉప్పు కారం అట్లా వేసుకుంటాం కదా, అట్లా ఎక్కువ వస్తుంది కదా. సో అండ్ ఇక్కడైతే 2 డబ్బాలలో ప్యాక్ చేసేసుకుంటున్నాను. ఇలా ప్యాక్ చేసి పెట్టుకుంటే మనకి 1 year కూడా నిలువ ఉంటుంది అని చెప్తా, ఎందుకంటే అందులో ఏం ఉండవు కదా, అన్నీ మనకి ఫ్రెష్ కాబట్టి. సో నేనైతే రెగ్యులర్కి ఒకటి, ఇంకా మనకి ఎక్కువ రోజులు అవ్వడానికి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. చాలా మంది బర్నీలో అట్లా బయట పెట్టుకుంటారు కదా, అంటే అట్లా కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు ఇప్పుడు ఎట్లా వేసినామో అట్లనే ఫ్రెష్గా ఉంటుంది అనమాట. నేనైతే పెట్టేశాను. తర్వాత ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట అదే రోజు. అండ్ ఆవకాయ ఇంకా ప్రిపేర్ చేసేసి ఇంకా డ్రెస్ అట్లా చేంజ్ చేసుకొని అదే రోజు ఇంటికి వచ్చాను అనమాట. ఎందుకంటే మా డాడీ అయితే తిరుపతికి వెళ్తున్నాడు. సో అందుకే ఇక్కడ పిండి వంటలు అయితే చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఎట్లా చేస్తారా అనేది చాలా వీడియోస్లో చెప్పినా కాబట్టి వీడియోలో నార్మల్గా చూపిస్తున్నాను అంతే. ఇంకా ఫుడ్స్ అయితే మేము నార్మల్గా చక్నాలు, అంటే వాళ్ళు 13 days అక్కడే ఉంటారనమాట, ఎందుకంటే సేవాకి వెళ్తున్నారు, నార్మల్గా ట్రిప్ కాదు. సో అక్కడ కూడా ఫుడ్ చాలా అంటే చాలా బాగుంటుంది తిరుపతిలో. కాకపోతే మనకి ఎట్లా అంటే స్నాక్ టైప్లా కావాలి కదా, ఇంకా మనం అక్కడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత కానీ అంటే నార్మల్గా పూజ చేసేసి వచ్చిన తర్వాత తినడానికి, లేకపోతే జర్నీలో తినడానికి కావాలి కదా. సో అలా కావాలని చెప్పి చేస్తున్నాం అనమాట. చక్నాలు చేసినాము, గారెలు అలాగే రవ్వ లడ్డూలు అండ్ కార అవన్నీ కూడా ప్రిపేర్ చేసామన్నమాట. యాక్చువల్లీ నేను అవన్నీ కూడా వీడియో తీద్దాం అనుకున్నా. నేను ఇంకా ఆవకాయ చేసి ఇక్కడికి వచ్చేసరికి అప్పటిలోపు మా మమ్మీ అయితే లడ్డు అండ్ తర్వాత ఇంకా కార అయితే ప్రిపేర్ చేశారనమాట. సో ఇంకా చూపిద్దాంలే అని చెప్పి చూపిస్తున్నారు. రవ్వ లడ్డు అయితే చాలా అంటే చాలా బాగుంది. స్పెషల్గా ఒక వీడియో చేయాలనుకుంటున్నాను రవ్వ లడ్డుది, అంత బాగుందన్నమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపో. అండ్ ఇప్పుడైతే మా డాడీ వాళ్ళు అయితే ఇంకా స్టార్ట్ అయ్యారనమాట ఇంటి దగ్గర నుంచి. అండ్ వచ్చిన తర్వాత ఏమేమి తీసుకొచ్చారు, ఎట్లా జర్నీ అయ్యింది అనేది షేర్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మంచి లక్తో కలుద్దాం. బాయ్ బాయ్.